శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మర్తువు ఆషాఢమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రాత్రి 1:03 వరకు. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:50 వరకు. అనంతరం పుష్యమీ నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 11:33 వరకు. అనంతరం వజ్రయోగం. చతుష్పాత్కరణం మధ్యాహ్నం 1:47 వరకు. అనంతరం నాగవకరణం. వర్జ్యం ఉదయం 6:14 నుండి 7:46 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1:42 నుండి 3:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:06 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:33 నుండి 5:03 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాడు ఆషాఢ బహుళ అమావాస్య. ఈరోజుతో ఆషాఢమాసం పూర్తవుతుంది. దక్షిణాయనంలో వచ్చినటువంటి మొట్టమొదటి అమావాస్య ఈరోజు. అమావాస్య నాడు ఉగ్రదేవతలైనటువంటి కాలభైరవుణ్ణి, కాళీమాతని ఆరాధించడం మనకి సంప్రదాయంలో కనబడుతూ ఉంది. ఎవరైతే దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాళీమాతను సందర్శించి అమ్మవారికి నిమ్మకాయల మాలలను గనక ఈనాడు సమర్పించినట్లయితే ఆ బాధల నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా దుష్టగ్రహ బాధ కూడా ఈ కాళీ ఆరాధన అమావాస్య నాడు చేయటం వల్ల తొలగిపోతుంది. అదేవిధంగా అమ్మవారు ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి స్వరూపంగా చెప్తారు. మనకి కాళీమాత స్వరూపాన్ని కనుక చూసినట్లయితే నల్లని దేహకాంతి ఉంటుంది కనుక అమ్మని కాళీ అని పిలుస్తారు. అమ్మవారు చూడటానికి భయంకరంగా అనిపిస్తారు. కానీ దుర్భావంతో, దుష్టభావంతో చూసినటువంటి వాడికి భయాన్ని కలిగిస్తారు. అమ్మయందు ప్రేమభావం, మాతృత్వాన్ని కలిగి చూసినటువంటి వారికి అభయాన్ని ప్రసాదిస్తారు. దుష్టానాం భయంకర, శిష్టానాం అభయంకర అని అమ్మవారిని కీర్తిస్తారు. దానితోపాటు ఈ కాళీ ఆరాధన, కాలభైరవ ఆరాధనతో పాటు ఈరోజు అమావాస్య కనుక పితృదేవతారాధన చాలా విశేషం. మనకి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, దైవకార్యం వినా పితృకార్యం విశేషత అని. దేవతా కార్యక్రమాల్లో కొద్దిపాటి అలసత్వాన్ని ప్రదర్శించినా పర్వాలేదు. దైవ కార్యం చేసేటప్పుడు ఏదైనా వస్తులోపం ఉన్నా కూడా భక్తి లోపం లేకుండా చేస్తే చాలు. ఆ దేవతల ప్రధానమైనటువంటి ఇదేమిటంటే వాళ్ళు చిత్తాన్ని, మనస్సుని చూస్తారు. కానీ పితృదేవతారాధనలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే సంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి. అట్లాగే శ్రద్ధగా చేయాలి పితృయజ్ఞం అనేది. అందుకే పితృకార్యాన్ని శ్రార్థం అని పిలుస్తారు. శ్రద్ధయా ధీయతే ఇది శ్రార్థం అని, అంటే శ్రద్ధగా చేసేది కాబట్టి దాన్ని శ్రార్థం అంటారు. కానీ చాలామందికి ఈ పితృదేవతలు ఈ విషయం గురించి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసిన పితృకార్యాలు గనక పరిత్యాగం చేసినట్లయితే ఆ ఫలితం పరిపూర్ణంగా రాదని శాస్త్రవచనం. అందుకే వివాహాది శుభకార్యాల్లో కూడా నాందీ దేవతారాధన అని ఆయా పితృదేవతల యొక్క ఆవాహన, వారి అనుగ్రహానికి పాత్రలయ్యేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనకి సంప్రదాయంలో ఏర్పాటు చేశారు. మనకి వివాహాది శుభకార్యాల్లో సాధారణంగా చేసేటటువంటి వాళ్ళు కూడా పెద్దలకు పెట్టుకోవడం అని ఒక సంప్రదాయం కూడా ఉంటుంది. అటువంటి ఆ ప్రాధాన్యత పితృదేవతలకి ఉంటుంది కనుక ఈ చీకటి రోజుల్లో దేవతారాధన, దేవతా ఉపాసన విశేషంగా మనం చేయాలి. దీనివల్లే ఆ సమాజంలో, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఉగ్రభూతాల ప్రభావం ఏదైతే ఉన్నదో అది మన మీద ఉండకుండా ఉంటుంది దేవతారాధన వల్ల. అటువంటి ఈ అమావాస్య పర్వన్నాడు ఆయా దేవతల యొక్క ఆరాధన, పితృదేవతారాధన అందరూ యథాశక్తిగా చేసి ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశివారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు శ్రీకరం శీర్షికలో ఈరోజు గురువారం అయినటువంటి కారణంగా షిరిడీ సాయిబాబా వారిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ ఫలితాలని పొంద వీలుంటుంది
అనే విశేషాంశాన్ని కూడా తెలుసుకుంటారు. గురువారం నాడు గురుదేవులకు ఆరాధన, సమాదరణ, కైంకర్యం, సేవ, ఉపచారాలు చేయడం సర్వోత్తమ ఫలితాల్ని అందిస్తాయి. గురు పరంపరలో షిరిడీ సాయి ఆరాధన విశేష ఫలదాయకం. గురు దత్తాత్రేయ అవతార మూర్తిత్వంతో సాకారమైన దివ్య అవధూత షిరిడీ సాయిబాబా. ప్రతి గురువారం నాడు సాయిని వివిధ నియమాలతో పూజించాలి. ప్రతి గురువారం ఉదయాన్ని సాయి స్మరణతో ప్రారంభించాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే నామాన్ని 11 మార్లు పఠించాలి. కాలకృత్యాల అనంతరం షిరిడీ సాయి చిత్రపటాన్ని పసుపు కుంకుమలు, విభూతి, పుష్పాలు వీటితో అలంకరించాలి. అష్టోత్తర శతనామ సమేతంగా సాయి పూజని నిర్వహించాలి. పూజలో తులసి దళాలు, బిల్వదళాలు, సుగంధభరిత పుష్పాలు, పసుపు కుంకుమలు, విభూతిని వినియోగించాలి. శ్రీ గురు చరిత్ర పారాయణాన్ని ఖచ్చితంగా చేయాలి. గురుచరిత్ర గ్రంథాన్ని పుష్పాలతో అలంకరించాలి. ప్రతి గురువారం సాయినాథుడికి వివిధ ఆహార పదార్థాలని నివేదన చేయాలి. గోధుమ రొట్టెలు, రవ్వ కేసరి, మిఠాయిలు, దధ్యోదనం అంటే పెరుగన్నం, క్షీరాన్నం, పొంగలి, పులిహార వంటి పదార్థాలని సాయికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. సాయి భక్తులు ప్రతి గురువారం ఒంటిపూటే భోజనం చేయడం శ్రేయస్కరం. సంధ్యా సమయంలో సాయిని పునఃపూజ చేసి సంధ్యాహారతిని సమర్పించాలి. ఏదైనా ఫలాన్ని నివేదన చేయాలి కూడా. ప్రతి గురువారం వీలైనంతగా సాయిని స్మరించడం, పూజించడం ద్వారా జీవన గమనంలో సానుకూల ఫలితాలని సాధించవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆషాఢ అమావాస్య, గురువారం. ఈరోజు నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో గురువుతో పాటు చంద్రుడున్నాడు, కర్కాటకంలో రవి బుధులున్నారు, సింహంలో కుజ కేతువులున్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గత అనుభవాల దృష్ట్యా విశేషమైనటువంటి అనుభవాన్ని సాధిస్తారు. అనుకున్నటువంటి పనిని ఎవ్వరికీ చెప్పకుండా సరహస్యంగా చక్కని విజయ లాభంతో పూర్తి చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలకి తప్పక అంగీకారాన్ని తెలుపుతారు. తొందరలోనే వివాహం, అలాగే ఇతరమైనటువంటి శుభకార్యాలు కుటుంబంలో జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబ సభ్యుల కంటే కూడా బంధుమిత్రుల మీద ఎక్కువ దృష్టి కలిగి ఉండడం కుటుంబ సభ్యులకి తాత్కాలికమైనటువంటి మనశ్శల్యంగా అనిపించవచ్చు, మానసికమైన బాధని కలిగించేదిగా కావచ్చు. వ్యాపారంలో నూతనమైనటువంటి మెళకువల్ని తెలుసుకోవడం కోసమని దూర ప్రయాణాలని చేసి ఆ రంగంలో విశేష అనుభవం, నైపుణ్యం ఉన్నటువంటి వారిని తరచూ కలుసుకుంటూ ఉండే విధానం ఏర్పడవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఎవరినీ నొప్పించడం ఇష్టంగా ఉండదు. తమని ఏ విధంగా ఎవరు నొప్పించినప్పటికీ కూడా తట్టుకోవడం అనేది ఇష్టంగా ఉండగా ఎంతవరకు మందలించాలో అంతవరకు మందలించడానికి వెనుకాడరు. కుటుంబంలో దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి మనస్పర్ధ కలిగే అవకాశం ఉంది కాబట్టి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తగ్గిపోవడం చాలా మంచిది. లేని పక్షంలో విషయం కొద్ది దూరం వెళ్ళే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి వారికి ప్రీతికరమైనటువంటి రొట్టెలని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోనటువంటి శుభవార్త ఆర్థికపరమైనటువంటి లాభంతో కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ క్షణానికి ఏ వార్తని ఏ తీరుగా ఉండేదాన్ని వినవలసి వస్తుందో అని ముందుగా మనోభయంతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున ఆర్థికమైనటువంటి అప్పుని ఈ రాశివారిని ఎందరో అడిగేటటువంటి వారు కనిపించవచ్చు. అందరికీ మాత్రం నిర్భయంగా ఏ విధమైన అనుమానము లేకుండా అప్పుని ఈయనని తెగేసి చెప్పేటటువంటి విధానం ఉంటుంది. ఆ కారణంగా అందరి సహాయ సహకారాలు వీరికి ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశివారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తీసుకున్న నిర్ణయాన్ని ఏమాత్రము వెనుకకు తీసుకునే ఆలోచనతో ఉండరు. సంతానం తాత్కాలికంగా వ్యతిరేకించినప్పటికీ కూడా ముందు నాటికి తప్పక అనుకూలిస్తారనే దృఢ భావంతో ఉంటారు. ఆర్థికంగా ఆదాయం ఇయ్యనటువంటి కొన్ని కొబ్బరి తోటల్ని అరటి తోటల్ని అనారోగ్యంతో ఉన్నాయి కాబట్టి అమ్మేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. సంతానం కూడా ఆ మాటకి సహకరించే అవకాశం అయితే ఉండొచ్చు. అతి ముఖ్యమైనటువంటి వారు ఆత్మీయులైన వారు ఆ రంగంలో నైపుణ్యం ఉన్నవారు అమ్మవద్దని చెప్పినప్పటికీ కూడా అమ్మేసేటటువంటి స్థిరమైన నిర్ణయానికే వచ్చే అవకాశం బలంగా గోచరిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థికమైనటువంటి పెట్టుబడికి సరిపోయిన ద్రవ్య లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కొద్ది దూకుడుతనంతోనే ఉంటారు. అనుకున్న పనిని అనుకున్న వెంటనే అయిపోవాలనేటటువంటి గట్టి పట్టుదలతోనే ఉంటూ ఉంటారు. తల్లి తండ్రి కూడా వారించినప్పటికీ కూడా తమకి వచ్చిన ఆలోచనని మాత్రమే పాటింపచేయాలి అనే ఆలోచనతో ఉంటారు తప్ప గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్న తల్లి తండ్రి మాటని కూడా దాదాపుగా పెడచెవిన పెట్టే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి స్తోమత మాత్రమే జీవితానికి ఆధారమైనటువంటి తీరు అమాయక ధోరణిలో ఉంటారు ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా, ఇంకా ముందు నాటికి కొన్నాళ్ళకి కూడా. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే త్రాసుతో తక్కెడ తూచిపెట్టినట్టుగా సమానమైనటువంటి తీరులో అందరి పట్ల వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశివారు. తల్లి తండ్రి అనేటటువంటి ఆ ఇరువురి దగ్గర యథార్థమైనటువంటి మనసుని విప్పి చెప్పుకునేటటువంటి ఆ దృక్పథం ఆలోచన
పుష్కలంగా ఉంటూ ఉంటుంది. అత్తమామలతో అంతటి అనుబంధం లేకపోవడం నిజంగా దురదృష్టకరం అని అనిపిస్తూ ఉండవచ్చు కూడా. అనవసరమైనటువంటి ఖర్చుల్ని పెట్టుకున్నట్లయితే ముందు నాటికి సంతానం పెద్దదైనటువంటి కళాశాలలో మరో పెద్దదైనటువంటి ఊరిలో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఇబ్బంది కలిగించేదిగా కావచ్చు. ఆ కారణంగా సలహా మాత్రంగా అనవసరమైన ఖర్చులకి వెళ్ళవద్దు అనేది స్వీకరించవలసిందిగా ప్రార్థన. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మాటలో తొందరపాటుతనం తొలగిపోయి నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగస్తులే అయినట్లయితే భార్యకో లేక భర్తకో రావాల్సినటువంటి ఉద్యోగం తప్పక లభించే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రం ఉండే అవకాశం లేనే లేదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి ఆ పత్రాలైన దస్తావేజుల్ని, విద్యాపరమైనటువంటి ఆ పత్రాలైన సర్టిఫికెట్లని, ఇంకా ఇతరమైనటువంటి వాహనాలకి సంబంధించిన పత్రికలని చాలా జాగ్రత్తగా దాచుకొని ఉంచుకోవడం అవసరం. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి వారికి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా చర్చ ఏర్పడుతూ ఉంటుంది. వాదానికి ఇష్టంగా దిగుతూ ఉంటారు. పెద్ద చిన్న తారతమ్య భేదం లేకుండా మాట్లాడుతూ ఉండడం వృద్ధులైనటువంటి వారికి తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్లో ఇబ్బందులు ఏవైనా ఉన్నట్లయితే తమ ఆలోచననే ప్రధానంగా తీసుకుని చేయడం అంత సరైన అంశం కాకపోవచ్చు. ఆ రంగంలో అనుభవం, విశేష పాండిత్యం కలిగినటువంటి వారి అభిప్రాయాన్ని తీసుకోవడానికి అభిమానం అడ్డుగా వస్తూ ఉంటుంది. అది సరైన పని కాకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పూర్తి కావడమే కాక వ్యాపారానికి పెట్టుబడిగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తి మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగ స్థలంలో జరిగేటటువంటి నిర్ణయాలన్నీ కూడా దాదాపుగా వ్యతిరేకించేటటువంటి విధంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగ భయంతో తమ వ్యతిరేకమైనటువంటి గళాన్ని వినిపించకపోయే పరిస్థితి ఉంటూ ఉండవచ్చు. ముఖ్యంగా పై అధికారుల గురించి వీరేదైనా ఒకవేళ దుర్వ్యాఖ్యని కానీ అపవ్యాఖ్యని కానీ చేసేటట్లయితే అది ఖచ్చితంగా పైవారికి చేరిపోయి తమకి ఇబ్బంది కలిగిస్తుందనేటటువంటి ఆలోచనతో ఉండడం సర్వథా శ్రేయస్కరం. గురువారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి పంచామృతాలతో అభిషేకాన్ని సాగించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పదలిచిన మాటని నిర్భయంగా చెప్పాలి అనుకున్నప్పటికీ కూడా సహజ ధోరణి కారణంగా వెంటనే బయటపడిపోరు. గుంపనగా ఆ అభిప్రాయాన్ని దాచుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ బాధ్యతని చేపట్టే అవకాశం ఉంది. నిర్మాణ బాధ్యతని స్వీకరించేటటువంటి సందర్భంలోనే తమ ఆరోగ్యాన్ని గురించి,
తమకి రాబోయే అననుకూలతల గురించి కూడా ఓసారి ముందుకు ముందే కూతురు అల్లునికి తెలియచేసుకోవడం అవసరం. లేని పక్షంలో అకస్మాత్తుగా అతి ముఖ్యమైనటువంటి సందర్భంలో వెళ్ళినందువల్ల అపార్థ స్ఫూర్తి కలిగే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి వారికి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభమే కాకుండా చక్కనైనటువంటి వివాహాది శుభకార్యాలు కూడా అనుకూలించే అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన అసూయాభావం ఉండదు. సహాయ సహకారాలు చేయాలనే బుద్ధి మాత్రమే ఉంటుంది. పెద్దల ఏడ వీరికి గౌరవం చెప్పలేనంతగా ఉంటుంది. ఉద్యోగ స్థలంలో వీరికి కలిగేటటువంటి కీర్తి ప్రతిష్ట స్థాయి మరింతగా ఉంటుంది. ఊహించలేనంతగా కూడా ఉండొచ్చు. దైవపరమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణాలని ఈ వారం మానుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. తాము ఎవరితో చిన్న వాద వివాదాన్ని ఏర్పాటు చేసుకున్నారో న్యాయస్థానంలో తప్పక అది అనుకూలమైన ఫలితాన్ని మాత్రమే ఇచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని పూజించి కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల పరంపర. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆషాఢ అమావాస్య. దీన్నే చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢ అమావాస్య గౌరీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీదేవి స్వరూపంగా భావించి అక్షింతలతో పుష్పాలతో గౌరీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసి బియ్యపు పిండితో చేసిన పదార్థాలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఆషాఢ అమావాస్యకి చుక్కల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే గౌరీ పూజ చేసే సమయంలో పూజా మందిరంలో బియ్యపు పిండితో 100 చుక్కలు ఏర్పాటు చేయాలి. ఆ 100 చుక్కలు కలుపుతూ ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో దారపు పోగులు ఉంచాలి. పసుపు రాసిన దారపు పోగులు ఆ ముగ్గుల మధ్యలో ఉంచి ఆ చుక్కలతో కలిపినటువంటి ముగ్గుల మధ్యలో దీపాలు వెలిగించి ఆ తర్వాత గౌరీదేవిని పూజించాలి. గౌరీ పూజ పూర్తయిపోయిన తర్వాత చుక్కల ముగ్గు మధ్యలో ఉన్నటువంటి పసుపు రాసిన దారపు పోగులను మహిళామణులు రక్షా కంకణాల్లాగా ధరించాలి. అందుకే దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే సంవత్సరం పాటు మహిళామణులకి ఇంట్లో సభ్యులకు గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ చుక్కల అమావాస్య సందర్భంగా తేనె మరమరాలకు సంబంధించిన ఒక శక్తివంతమైన విధి విధానం పాటించినట్లయితే కుటుంబంలో సంవత్సరం అంతా కూడా సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే చుక్కల అమావాస్య నాడు రాహుకాలం ఉన్న సమయంలో, అంటే ఈ ఆషాఢ అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని మరమరాలు తీసుకొని వాటిలో కొద్దిగా తేనె కలిపి వాటిని ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేస్తే చుక్కల అమావాస్య సందర్భంగా పాటించే ఈ విధి విధానం గృహంలో సుఖశాంతులను కలిగింపజేస్తుంది. అలాగే ఆషాఢ అమావాస్య రోజు సోమపదం అనేటటువంటి లోకంలో ఉండే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి 1000 సంవత్సరాల పాటు 1000 జన్మల పాటు పితృదేవతలను పూజించిన ఫలితం కలగటానికి ఈరోజు ఇంటి యజమాని తప్పనిసరిగా పితృతర్పణం ఇవ్వాలి. ప్రతి అమావాస్యకు ఇంటి యజమాని పితృతర్పణం ఇస్తాడు. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజు
పితృదేవతలను స్మరించుకున్న, పితృదేవతలకు తర్పణం ఇచ్చిన, పితృదేవతల పేరిట దానాలు నిర్వహించిన 1000 జన్మల పాటు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అది ఈ ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్యకు ఉన్న ప్రత్యేకతగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ విధి విధానాలు పాటించండి. అలహరి అమావాస్య, చుక్కల అమావాస్య, ఆషాఢ అమావాస్య సందర్భంగా సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.